హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 10వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? అది ఎప్పుడో 2 వారాల ముందు సంగతి. అది ముచ్చట. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడాడంటే, నీవు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి ఎప్పుడు చేరుతుంది అనే అంశం గురించి మాట్లాడినాడు. చాలామంది రకరకాల వ్యక్తులు ప్రార్థన చేస్తుంటారు, రకరకాల వాటి కోసం ప్రార్థన చేస్తుంటారు. కానీ కొందరికి ఆ ప్రార్థనకి సమాధానం వస్తుంది. అంటే ఏదైతే వాళ్ళు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకి జాబ్ అది దొరుకుతుంది వాళ్ళకి. కొందరికి దొరకదు. కొందరికి ఎందుకు దొరుకుతుంది, కొందరికి ఎందుకు దొరకదంటే, కొందరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, కొందరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అలాగా మనం చేసే ప్రార్థన ఎప్పుడు దేవుని సన్నిధికి చేరుతుంది, ఎప్పుడు దేవుని సన్నిధికి చేరదు. మనం ఎలా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, మనం ఎలా ప్రార్థన చేస్తే మనం చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు పోయినసారి కుటుంబ ప్రార్థనలో. కానీ ఈ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడని చెప్పండి. మీరందరూ లాస్ట్ టైం విన్న కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడు? మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోతే మనం వీడియోలు అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ వీడియోలో చూసన్నా తెలుసుకోవాలి మళ్ళీ ఒకసారి. అర్థమైందా? మనం అదే పనిగా వీడియోలు మర్చిపోతారనే ఉద్దేశంతోనే అన్నీ రికార్డ్ చేసి మరీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి గ్రూప్లో కూడా పెడుతున్నాం. కాబట్టి మీరు అవన్నీ ఒకసారి మళ్ళీ వినాలి. వింటే మీకు మళ్ళీ అవి బాగా గుర్తుంటాయి. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో మీరందరూ విన్న వాక్యం యొక్క అంశం ఏంటంటే, యేసు ప్రభు మీ ఇంటికి వచ్చే మార్గం ఏంటి? అంతే కదా. యేసు ప్రభు మీ ఇంటికి ఎలా వస్తాడు, ఆయన మన ఇంటికి వచ్చే మార్గం ఏంటి, ఆయన మన ఇంటికి వస్తే, ఆ మార్గంలో మన ఇంటికి వస్తే మనకు జరిగే సంభవాలు ఏంటి అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. అదే కదా. యేసు ప్రభు ఒకరింటికి వచ్చే మార్గం ఏంటి, ఏ మార్గం ద్వారా యేసు ప్రభు ఒకరింటికి వస్తాడు అనే దాని గురించి మాట్లాడినాడు. యేసు ప్రభు ఒకరింటికి వస్తే ఆ ఇంటిలో ఆ కుటుంబంలో జరిగే సంభవాలు ఏంటి అనే దాని గురించి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అది కూడా ఒకవేళ మీరు మర్చిపోయింటే ఆ వీడియో ఉంటుంది, ఒకసారి మళ్ళీ చూసి యేసు ప్రభు మన ఇంటికి ఏ విధంగా వస్తాడు, ఏ మార్గంలో వస్తాడో తెలుసుకోండి. అని మన ఇంటికి వస్తే జరిగే సంభవాలు ఏంటో కూడా దాంట్లో చూసి మీరు ఆశీర్వాదాన్ని పొందమని తెలియజేస్తున్నాను. సరే, ఈరోజు చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. హల్లెలూయా. చాలమ్మా. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. ఎవరితో? తన శిష్యులతో ఏమని చెప్తున్నాడు? ఎవరైతే మిమ్మల్ని తమ ఇంటిలోనికి చేర్చుకుంటారో వాళ్ళు ఎవరిని చేర్చుకుంటారంట? యేసుక్రీస్తుని చేర్చుకున్నట్టంట. ఎవరైతే సేవకుల్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారో వారు ఎవరిని ఆహ్వానించినట్లంట? యేసు ప్రభుని, దేవుణ్ణే తమ ఇంటికి ఆహ్వానించినట్లు. అదే కదా పోయినసారి జరిగింది. యేసు ప్రభు మన ఇంటికి వచ్చే మార్గం ఏంటి అనేది సేవకుల ద్వారానే మనం నేర్చుకున్నాం. ఆయన సేవకుల ద్వారా ఏ విధంగా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఆయన వస్తే కలిగే లాభాలు ఏంటి అనేది పోయిన కుటుంబ ప్రార్థనలో, అబ్రహాం గారి ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో మనందరం దేవుని సన్నిధిలో తెలుసుకున్నాం. ఇక్కడ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. ఎవరైతే దేవుని సేవకులను చేర్చుకుంటారో వారు దేవుని చేర్చుకుంటారు అని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా దేవుడు ఈరోజు మనందరితో ప్రచారం, ఈరోజు దేవుడు ఆపోజిట్గా చెప్పాలనుకుంటున్నాడు. ఏమని? అక్కడేముంది? మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు. నన్ను చేర్చుకుంటే కలిగే లాభాలు ఏంటో మనం అక్కడ చూసాం. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే, ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోకపోతే, అంటే దేవుని సేవకుల్ని
చేర్చుకోకపోతే, వాళ్ళ ఇంట్లోకి పిలుచుకోకపోతే ఏం జరుగుతుంది? సింపుల్. సేవకుల్ని పిలిపించుకుంటే దేవుణ్ణే పిలిపించుకున్నట్లు, సేవకుల్ని ఆహ్వానించలేకపోతే, సేవకులు వద్దనుకుంటే దేవుణ్ణే వద్దన్నట్లు. అంతే కదా, సింపుల్. అర్థమైందా? వాళ్ళని చేర్చుకుంటే చేర్చుకున్నట్లు, దేవుణ్ణి చేర్చుకున్నట్లు. వీళ్ళని సేవకులను చేర్చుకోకపోతే దేవుణ్ణి వద్దన్నట్లు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీకు అర్థమైంది. దేవుడు మన ఇంటికి రాని మార్గం ఏదో తెలిసింది. ఎప్పుడైతే మనం సేవకుల్ని ఆహ్వానించమో, ఎప్పుడైతే సేవకుల గురించి పట్టించుకోమో, అప్పుడు దేవుని గురించి కూడా మనం పట్టించుకున్నట్లు, దేవుని కూడా మనం వద్దనుకున్నట్లు, దేవుని కూడా మనం ఆహ్వానించినట్లు. అయితే అలా సేవకుల్ని ఆహ్వానించిన వారు, సేవకుల్ని త్రోసేసిన వారు కొంతమంది ఉన్నారు. సేవకులు తమ దగ్గరికి వచ్చినప్పుడు సేవకులు వాళ్ళ దగ్గర రానివ్వకుండా త్రోసేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలాగా సేవకులు త్రోసేయడం వల్ల ఎవరు త్రోసేసినట్లు? దేవుణ్ణి, యేసు ప్రభుని త్రోసేసినట్లు. వాళ్ళ సేవకుల్ని వద్దనివ్వడం వల్ల, సేవకులను రిజెక్ట్ చేయడం వల్ల వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే అంశం గురించి మనం ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. పోయినసారి కుటుంబ ప్రార్థన దేని గురించి మాట్లాడినాడు? సేవకులను చేర్చుకుంటే యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వచ్చి సేవకులు చెప్పిన మాటలు మీరు విని యేసు ప్రభు మీ ఇంట్లోనికి వస్తే అక్కడ ఆ ఇంట్లో జరిగే సంభవాలు ఏంటో మీరు పోయినసారి కుటుంబ ప్రార్థనలో తెలుసుకున్నారు. ఈరోజు మనం ఏం తెలుసుకుంటామంటే, ఒకవేళ సేవకులు మనం రిజెక్ట్ చేస్తే, వద్దనుకుంటే యేసు ప్రభునే వద్దనుకున్నట్లు. ఒకవేళ అలా ఎవరైతే సేవకుల్ని రిజెక్ట్ చేశారో వారి జీవితంలో జరిగిన సంభవాలు ఏంటని 3 వ్యక్తులు మాత్రం మీకు పరిచయం చేసి ఈ కొడుకుని ముగించేద్దాం. మొట్టమొదటి వ్యక్తి తీసుకోండి. ఆదికాండం 20వ అధ్యాయం 1-2 చదువున్నాం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పులు కనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. చాలు. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, అబ్రహాము తన కుటుంబంతో కలిసి అన్ని విగ్రహాలను నమ్ముకుంటూ అన్య దేశంలో బ్రతుకుతూ ఉండేవాడు. యేసు ప్రభు అబ్రహాముని పిలిచి, నువ్వు నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, నీ ఊరిని మొత్తాన్ని విడిచిపెట్టేసి నేను చూపించిన దేశానికి రా అని చెప్తే, అబ్రహాం వెంటనే తన బంధువులను, తన ఇంటి వారిని, తన తల్లిదండ్రుల్ని, తన ఊరిని మొత్తం తనకున్న వాటిని అన్నింటినీ విడిచిపెట్టేసి యేసు ప్రభు చూపించిన దేశానికి పోతూ ఉంటాడు. పోతూ ఉంటే మార్గ మధ్యలో గెరారు అనే దేశం వస్తుంది. ఆ గెరారు దేశంకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నిలుస్తారు. ఆ ఊర్లో కొన్ని రోజులు ఉందామని చెప్పేసి. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ గెరారు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు అబీమెలెకు. ఏం పేరు? అబీమెలెకు. ఆ అబీమెలెకు ఏం చేస్తాడంటే, అబ్రహాం యొక్క భార్య అందంగా ఉండేది చూసి అబ్రహాం యొక్క భార్యని తన ఇంటి దగ్గర పిలుచుకుంటేస్తాడు. అబ్రహాంని ఆహ్వానించడు, అబ్రహాన్ని బయట పెట్టేస్తాడు. నువ్వు మా ఇంట్లోకి రావద్దు, నీ భార్యని మాత్రం మేము పట్టుకొని వెళ్ళిపోతున్నాము, ఏం అందంగా ఉంది, ఏం నేను పెళ్లి చేసుకుంటాను చేసి అంటే భార్య అని తెలియదు అబీమెలెకుకి. అబ్రహాం యొక్క భార్య అని తెలియదు. అబ్రహాంతో వచ్చినప్పుడు ఈమె అందంగా ఉండేది చూసి, ఆయన రాజు కదా, రాజు కాబట్టి ఏమైనా చేసే అధికారం ఉంటుంది ఆ కాలంలో. కాబట్టి భార్య అని తెలియదు, కాబట్టి అందంగా ఉందని చెప్పేసి అబ్రహాం దగ్గర నుంచి బలవంతంగా ఆమెను తీసుకొని వచ్చేస్తాడు. అబ్రహాంను తోసేస్తాడు. అబ్రహాంను రిజెక్ట్ చేస్తాడు. ఎవరు? అబీమెలెకు అనే రాజు. ఇప్పుడు నేను మొదటగా మనం మాట్లాడుకున్న అంశం ఏంటి? ఎవరైతే దేవుని సేవకుని రిజెక్ట్ చేస్తారో వాళ్ళు ఎవరు రిజెక్ట్ చేసినప్పుడు? దేవుణ్ణే రిజెక్ట్ చేసినట్లు. ఇప్పుడు ఈ అబీమెలెకు ఏం చేసినాడు? దేవుని సేవకుడైన అబ్రహాంని రిజెక్ట్ చేసినాడు, రానివల్ల. తన ఊరిలోనికి, తన రాజమందిరానికి రానివల్ల. తన భార్యను మాత్రం, అబ్రహాం యొక్క భార్యను మాత్రం అందంగా చూసి ఆమె మాత్రం తన రాజభవనాన్ని పిలిపించుకున్నాడు. ఈ అబ్రహాంను మాత్రము ఆహ్వానించలా, రిజెక్ట్ చేసినాడు, బయటతో వేసినాడు. ఇప్పుడు జరిగిన సమయం ఏంటి? ఎప్పుడైతే ఈ అబీమెలెకు అబ్రహాంను రిజెక్ట్ చేశాడో, ఆటోమేటిక్గా ఎవరిని రిజెక్ట్ చేసినట్లు? యేసు ప్రభునే రిజెక్ట్ చేసినప్పుడు, యేసు ప్రభునే తన రాజమందిరానికి ఆహ్వానించినట్లు. అప్పుడు ఏం జరిగిందంటే చదువుమ్మా. 20వ అధ్యాయం 18వ వచనం చదువుమ్మా.
ఉమ్, అబ్రహాము ఉమ్, భార్య అయిన ఉమ్, శారాను బట్టి ఉమ్, దేవుడు ఉమ్, అబీమెలెకు ఉమ్, ఇంటిలో ప్రతి గర్భమును ఉమ్. మూసివేయును. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే అతను దేవుని సేవకుని రిజెక్ట్ చేశాడో, ఎప్పుడైతే దేవుని సేవకుని తన రాజమందిరంలోకి ఆహ్వానించలేదో, అతని జీవితంలో జరిగింది, అతని కుటుంబం జీవితంలో జరిగింది అంటే అక్కడ రాయబడిన మాట చూడండి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేసింది. అంటే ఆ రాజు యొక్క కుటుంబంలో పెళ్ళైన వారు ఎంతమంది ఉన్నారో రాజు భార్యతో సహా అందరికీ బిడ్డలు లేకుండా దేవుడు చేస్తున్నాడు. కారణం ఏంటి? ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క సేవకుడైన అబ్రహాంని వారు ఆ ఇంట్లోనికి ఆహ్వానించలేదో, యేసుక్రీస్తుని దేవుణ్ణి ఆహ్వానించినట్లు, ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానించలేదో వాళ్ళకి, వాళ్ళ జీవితంలో జరిగిన సంభవం ఏంటంటే వాళ్ళ జీవితంలో ప్రతి గర్భము మూసివేయబడింది. ఈ గర్భఫలం అనేది దేనికి సూచన? ప్రతి గర్భఫలాన్ని దేవుడు మూసేశాడు. ఆ ఇంట్లోకి రావాల్సిన ప్రతి గర్భఫలాన్ని దేవుడు మూసేశాడు. అబ్రహాంను తన ఇంట్లోకి ఆహ్వానించిన కారణంగా, దేవుని సేవకుని తన ఇంట్లోకి పిలిపించుకున్నంత కారణం చేత యేసుప్రభు ఏం చేశాడంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి గర్భాన్ని మూసేశాడు. ఈ గర్భఫలాన్ని దేనికి సూచిస్తుంది? ఆ గర్భఫలాన్ని మూసేయడం అంటే ఏంటి చెప్పండి? గర్భఫలాన్ని దేనికి సూచిస్తుంది? వారసత్వమా? వారసత్వం. ఇంకా ఈ గర్భఫలాన్ని మూసేయడం అంటే ఏంటంటే చూపిస్తాను. కీర్తనలు 127వ కీర్తన 3వ అధ్యాయం. అసలు గర్భఫలాన్ని మూసేయడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? బిడ్డలు లేకుండా చేయడం అంటే దాని అర్థం ఏంటి? అసలు మనకు ఆత్మీయ అర్థంగా దీన్ని ఎలా అన్వయించుకోవాలా? అసలు దేవుడు ఏం మూసేస్తాడు? దేవుని సేవకుడిని తన ఇంట్లోనికి ఆహ్వానించకపోతే దేవుడు గర్భఫలాన్ని మూసేస్తాడని చెప్పాడు. అసలు ఆత్మీయ అర్థంగా అసలు గర్భఫలాన్ని మూసేయడం అంటే ఏంటి? చదువు 127:3. కుమారులు హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే పిల్లలు ఎవరంట? యేసుక్రీస్తు ఇచ్చే ఆశీర్వాదం. ఎవరో ఆశీర్వాదం. ఇంకో దగ్గర ఏముంటుంది? భూములు ఆస్తులు మీ తల్లిదండ్రులు సంపాదించిస్తారు మీకు, కానీ బిడ్డలు పుట్టాలంటే, మీకు పిల్లలు కలగాలంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలోనే ఉంటుంది. అంటే పిల్లలు అనేది దేవుని చేతిలో ఉన్న విషయం. కుమారులు అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఇక్కడ అబీమెలెకు యొక్క కుటుంబంలో ఉన్న ఆ గర్భములన్నింటినీ మూసేశాడంటే దేవుడు దేన్ని మూసేశాడు? ఆశీర్వాదాన్ని, ఆ ఇంట్లోకి రావాల్సిన ఆశీర్వాదాలన్నింటినీ మూసేశాడు. వాళ్ళ పిల్లల మీదకి రావాల్సిన ఆశీర్వాదాలని మూసేశాడు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళ మీద రావాల్సిన ఆశీర్వాదాన్ని మూసేశాడు. వాళ్ళ పొలంలోకి, వాళ్ళు చేస్తున్న పనుల్లోకి రావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మూసేశాడు దేవుడు. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ అబ్రహాము తన కుటుంబాన్ని, తన కుటుంబ సభ్యుల్ని అందరినీ వదులుకొని దేవుడు చెప్పిన పని చేస్తూ దేవుని కోసం వచ్చేసాడు. దేవుని కోసం వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, అక్కడున్న ఆ వ్యక్తి ఆ సేవకుని ఆహ్వానించాల, తన ఇంటిలోనికి ఆహ్వానించకుండా తోసేశాడు. తోసడమే కాకుండా ఆ సేవకుడి దగ్గర ఉన్న మిక్కిలి విలువైన దాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అతను ఇంట్లోకి ఆహ్వానించిన సేవకుడిని ఇంట్లోకి ఆహ్వానించకపోవడం మాత్రమే కాక ఆ సేవకుడి దగ్గర ఉన్న మిక్కిలి విలువైన దాన్ని కూడా బలవంతంగా లాగేసుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే పెట్టుకున్నాడో వెంటనే యేసుప్రభు ఏం చేశాడు? తనకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ మూసి పారేసినాడు. ఎంత డబ్బులుండి, ఎంత ఆస్తుండి, ఎన్ని భూములుండి ఏం లాభం బిడ్డలు లేకపోతే? చాలామందికి చూడండి, ఆస్తులు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇవి ఉంటాయి, నెలకు 1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 1 కోటి సంపాదించే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి బిడ్డలు లేకపోతే అదంతా ఏం లాభం? దేనికి ప్రయోజనం? అభిమేలకు అన్నీ ఉన్నాయి, కానీ ఆశీర్వాదాన్ని దేవుడు మూసేశాడు. తన పిల్లల విషయంలో ఆశీర్వాదం లేదు, తను చేస్తున్న పనుల విషయంలో ఆశీర్వాదం లేదు, తన పొలం విషయంలో, తన పంట విషయంలో, తన ఇంటి విషయంలో ఎక్కడ ఆశీర్వాదం లేదు.
అంత దుఃఖమే, అంత బాధే కలిగిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకటే ఒక కారణం, దేవుని సేవకుని ఆహ్వానించలేదు. దేవుని సేవకుని తన రాజమందిరంలోకి ఆహ్వానించుకోవడం వల్ల యేసు ప్రభు ఆ ఇంటిలోకి రావాల్సిన ఆశీర్వాదాలు అన్నింటినీ మూసేశాడు. అర్థమైందా? మొట్టమొదటిగా. రెండో ఎగ్జాంపుల్ మొదటి సమయాలు 25వ అధ్యాయం 4 నుంచి చదువుమా. చదువు అంత చదువు, నేను చెప్పేందరూ చదువు. ఇప్పుడు 8 హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరు? దావీదు అనే వ్యక్తి దేవుని సేవకుడు. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే దేవుడు దావీదుని రాజుగా నియమించిన తర్వాత కొంతకాలం తర్వాత దావీదు యొక్క సౌలు ఉంటారు కదా, సౌలు దావీదును తరుముతూ ఉంటాడు. ఎందుకు? సౌలు ప్లేస్లో దావీదును దేవుడు రాజు చేయాలనుకుంటాడు. ఈ విషయం సౌలుకు తెలుస్తుంది. సౌలుకు తెలిసి ఎలాగైనా సరే దావీదును మనం చంపేస్తే నేనే రాజుగా ఉంటాను, ఒకవేళ దావీదు బ్రతుకుంటే ఖచ్చితంగా యేసు ప్రభు నా రాజ్యాన్ని తీసి దావీదుకి ఇచ్చేస్తాడు అనే ఆ కుట్ర పని ఈ సౌలు ఏం చేస్తాడంటే దావీదుని చంపేయాలని చెప్పేసి దావీదుని తరుముతూ ఉంటాడు. కొండల్లో ఉంటే కొండల్లోకి పోయి, వాగులుంటే వాగుల్లో, లోయలంటే లోయలట తరుముతుంటాడు. దావీదు ఎక్కడ ఉంటే అక్కడ తరుముతుంటాడు. ఈ దావీదు ఏం చేస్తుంటే దావీదుతో పాటు ఒక 600 మంది దావీదుని అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొండలు అవన్నీ తిరగడం వల్ల బాగా అలసట అయిపోతారు. ఎందుకు? కొండల్లో అడవుల్లో తిరుగుతుంటారు, వాళ్ళకి ఆహారం దొరకదు, ఏమి దొరకదు. ఆహారం లేక వాళ్ళు అలసిపోవడం వల్ల ఈ దావీదు గారు ఏం చేస్తారంటే ఆ దగ్గరున్న ఊరిలో నాబాలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ నాబాలు మంచి ఐశ్వర్యవంతుడు, గొర్రెలు పశువులు అతనికి బాగా ఉండేవి. ఈ నాబాలు దగ్గరికి దావీదు తన దగ్గర ఉన్న 2 పంపించి, మీరు నాబాలు దగ్గరికి వెళ్ళి, ఇది గొర్రెలు బొచ్చు కత్తిరించే కారణం కనుక మీరు వెళ్ళి నా పేరు చెప్పి అన్ని కృష్ణుల ప్రశ్నలు అడిగి, అంటే బాగున్నారా అడిగి మీరు నా కోసం ఈ విధంగా చెప్పండి. ఏమనంటే, ఇప్పుడు మేము ఆకలితో ఉన్నాము, నేను ఆకలితో ఉన్నాను, నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా ఆకలిగా ఉన్నారు, మాకు తినడానికి మీ దగ్గరుండి ఏమైనా ఇచ్చి పంపించండి. ఎందుకంటే మీ గొర్రెల కాపరులు పశువుల కాపరులు మా యొద్దకు ఉన్నప్పుడు మేము వారికి కాపలాగా రక్షణగా ఉండి క్రూర మృగాల నుంచి ఆ గొర్రెలను ఆ పశువులను మేము కాపాడినాము. కావాలంటే మీ గొర్రెల కాపలను అడిగి తెలుసుకోండి. వాళ్ళు మా దగ్గర ఉన్నప్పుడు మేము ఆ మీ గొర్రెలన్నింటినీ కాపాడినాము. ఏ క్రూర మృగాలు కూడా ఆ గొర్రెల మీద దాడి చేయకుండా మేమే వాటిని రక్షించాము, కాపాడాము. కాబట్టి మేము చేసిన ఉపకారానికి ఇప్పుడు మేము ఆహారం లేకుండా ఉన్నాం కాబట్టి మాకు ఆహారం ఇవ్వండి తినడానికి అని చెప్పేసి దేవుని సేవకుడైన దావీదు ఆ నాబాల్ దగ్గరికి పంపిస్తాడు. ఎప్పుడైతే ఈ మాటలు దావీదు దగ్గర నుంచి వచ్చిన ఆ 2 మనుషులు నాబాల్తో చెప్తారో, నాబాల్ ఏం చెప్తాడు? దావీదు ఎవర్రా? దావీదు నేనెందుకు ఎవర్రా? నా గొర్రెలను నా మాంసాన్ని నా ఇంటి కోసం పెంచుకున్న మా గొర్రెల్ని
నా ఇంటి వారి కోసం వధించుకున్న మాంసాన్ని నేను ఎవడో ముక్కు మొహం తెలియని వానికి దావీదుకి ఇస్తానా, నేనెందుకు ఇస్తానా, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసానో మేము వాళ్ళకేమో పోటరా అని చెప్పేశారంట. చెప్పేస్తే దాని కింద మళ్ళీ జరిగిన సంఘం ఏంటంటే వాళ్ళ భార్యతో వీళ్ళు చెప్తారు, ఎవరు నాబాల్ దగ్గర పనిచేస్తున్న పని మనుషులు చెప్తారు ఆమె దగ్గరికి, అమ్మ దావీదు సేవకులు ఇట్లా వస్తే ఇట్లా మన యజమాని మూర్ఖంతో మాట్లాడాడమ్మా, మనము వాళ్ళ దగ్గర గొర్రెల మేపుకొని వెళ్ళినప్పుడు ఆ దావీదు మనుషులే మన చుట్టూ కాపలాగొండి మన గొర్రెల మీదక ఏ మృగము దాడి చేయకుండా వాళ్ళ ప్రాణాలను తెగించి వాటిని కాపాడారమ్మా. ఇప్పుడు ఆ దావీదు సేవకులు ఆకలితో ఉన్నారని చెప్పేసి మన దగ్గరికి వస్తే మనం మేలు చేయకపోగా ఇంకా వారిని తిట్టి దూషించి అవమానించి పంపించామమ్మా, ఇది ఏమవుతుందో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించమా అని చెప్తారు. తర్వాత జరిగిన సంఘటన మనం వదిలేస్తే ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నా అంటే, దేవుని సేవకుడు ఆకలితో కనీసం తన ఆకలిని కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, తన కనీస అవసరాన్ని కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కనీస అవసరాన్ని కూడా తీర్చుకోలేని పరిస్థితిలో దేవుని సేవకుడు ఉన్నాడని ఆ నాబాలుకు తెలిసినా కూడా, నాబాలు దగ్గర ఆ అవసరాలు తీర్చే స్థితి ఉన్నా కూడా, కానీ దావీదు ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. నేను ఇవ్వను, ఇది నాకు ఇస్తే ఇది నా కుటుంబం కోసం నేను సంపాదించుకున్నది, నా కుటుంబం కోసం నేను పెట్టుకునేది అని చెప్పేసి ఆ దావీదు తను బాగున్నప్పుడు ఈ కుటుంబానికి ఎంత మేలు చేసినా కూడా, ఆ కుటుంబం ఉన్న ఆ గొర్రెల మీదకి పశువుల మీదకి అవేమీ రాకుండా ఈ సేవకుడు ఎంతగా కాపాడినా, ఆ కృతజ్ఞత లేకుండా ఆ సేవకుడి యొక్క కనీస అవసరాలు అవసరమైనప్పుడు వీళ్ళ దగ్గర తీర్చే స్థితి ఉన్నా కూడా ఆ సేవకుడు తీర్చుకోవడం వల్ల జరిగిన సంభవం ఏంటంటే, సేవకుని ఇతను రిజెక్ట్ చేశాడు. ఎప్పుడైతే సేవకుని రిజెక్ట్ చేశాడో, నేనేం చెప్తున్నా, సేవకుని రిజెక్ట్ చేస్తే ఎవరిని చేసినట్లు? దేవుణ్ణి రిజెక్ట్ చేసినట్లు. ఎప్పుడైతే సేవకుని రిజెక్ట్ చేసి ఆటోమేటిక్గా దేవుని రిజెక్ట్ చేశాడో వెంటనే జరిగిన సంభవం ఏంటి? అక్కడ నుంచి చూడండి, 37 చదువు. నాబాలుకు భక్తి తగ్గిస్తున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండెలు పగిలెను. అతడు రాతి వలె తర్వాత యెహోవా నాబాలును హెచ్చగా అతడు చనిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం అంటే, ఎప్పుడైతే దేవుని సేవకుడైన దావీదు కనీస అవసరాలు కూడా తీర్చలేదో, అతని దగ్గర తీర్చే స్థితి ఉన్నా, తీర్చే స్థాయి ఉన్నా, అన్నీ తెలిసిన దేవుడి సేవకుడు ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసినా కూడా, ఇతని దగ్గర తీర్చే స్థాయి ఉన్నా కూడా ఆ కనీస అవసరాలు తీర్చకపోగా ఆ సేవకుని నిందించి దూషించి ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో జరిగిన సమయం ఏంటి? ఇతని జీవితంలోనికి గుండెలు పగిలేంత భయము పుట్టించే సంగతులు వచ్చాయి. ఇలాంటి సంగతులు, ఆ సంగతులు తెలుసుకుంటేనే గుండెలు పగిలిపోతాయంట. అలాంటి భయం పుట్టించే సంగతులను యేసు ప్రభు అతని జీవితంలోకి పుట్టించాడు. రెండోదిగా అతన్ని చంపి పారేశాడు, అతన్ని నాశనం చేసి పారేశాడు. ఎప్పుడైతే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని సేవకుల విషయంలో ఇతను ఎప్పుడైతే ఆ సేవకుని రిజెక్ట్ చేశాడో, ఆ కుటుంబంలో జరిగిన సంభవం ఏంటంటే, భయంకరమైన భయము కలిగించే పరిస్థితులు ఆ కుటుంబంలోకి వచ్చాయి. ఆ పరిస్థితులను తలుచుకుంటేనే గజ 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 వణికిపోయే అలాంటి భయమును పుట్టించే పరిస్థితులు ఆ కుటుంబంలోనికి వచ్చాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, ఆ కుటుంబమే నాశనం అయ్యే పరిస్థితికి. ఎవరైతే ఆ దేవుని సేవకుని రిజెక్ట్ చేశారో ఆ వ్యక్తే నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. అర్థమైందా? మూడోది మత్తయి సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. ఆ పట్టణములందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూసి తన ప్రాంతమును విడిచిపోమని ఆయన వేడుకొనెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యేసు ప్రభు గదరేనీయుల అనే దేశానికి వచ్చాడు. గదరేనుల అనే దేశానికి వస్తే ఆ గదరేని దేశంలో
అపవిత్ర ఆత్మలు అంటే దయ్యాలు పట్టబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. అతను ఎన్నో రోజుల నుంచి దయ్యాలు పట్టి బాధింపబడుతున్నాడు. చాలా దయ్యాలు అతను పట్టి అపవిత్ర ఆత్మను పట్టి బాధింపబడుతున్నాడు. అదే యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గదరేను దేశానికి వచ్చాడో ఆ దయ్యములు పట్టిన వ్యక్తిని యేసు ప్రభు చూసి దయ్యముల చేత అతను ఎంతో కాలం నుంచి బాధింపబడుతున్నాడు ఎరిగి ఆ దయ్యమును వెళ్ళగొట్టాలని చూస్తాడు. వెళ్ళగొట్టేసినప్పుడు ఆ దయ్యములు ఏం చెప్తాంటే, అయ్యా దేవుడు కదా, దయచేసి మమ్మల్ని అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల గుంపులోకి మమ్మల్ని వెళ్ళగొట్టాయ్యా, దయచేసి మమ్మల్ని అక్కడ వెళ్ళగొట్టాయి అంటే యేసుప్రభు ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి ఆ దయ్యముల్ని మీరు ఈ వ్యక్తిని విడిచిపెట్టేసి ఆ పందుల గుంపుల్లోకి పోండి అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఈ దయ్యములన్నీ ఏం చేస్తాయి, ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆ దయ్యంలో ఆ వ్యక్తిని విడిచిపెడతాయి ఈ వ్యక్తి బాగా అయిపోతాడు. ఈ వ్యక్తి బాగా అయిపోయి పక్కన పెడితే ఈ దయ్యములు అన్నీ ఆ పందుల గుంపులోకి పోవడం వల్ల ఆ పందులన్నీ పోయి అక్కడ దగ్గర ఉన్న సముద్రంలో పడి ఊపిరాట చచ్చిపోతాయి. ఈ పందులు మేపుతున్న వారు జరిగిన ఈ సంగతులన్నిటిని చూసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊర్లో చెప్పేస్తారు, ఇలా యేసుప్రభు అంట వచ్చినాడు, ఆ దయ్యం పట్టినవాడు ఉన్నాడు కదా మన ఊరిలో, వాడి దగ్గరికి వచ్చి ఏ దయ్యంలారా మీరు వెళ్ళిపోని చెప్పగానే ఆ దయ్యములన్నీ వెళ్ళిపోయి ఆ పందుల్లోకి వచ్చేసాయి. ఆ పందులు ఉన్నట్టుగా ఉండి ఆ సముద్రంలో పడి చచ్చిపోయాయని చెప్తారు. చెప్పగానే ఎవరైనా ఏం చేయాలా, అరే ఈయనెవరు, యేసుప్రభు అంట ఎంత మంచి దేవుడు, ఎన్నో సంవత్సరాల నుంచి దయ్యం పట్టిన వాడిని విడిపించినాడు, అలాంటి విడిపించిన ఆయన మన దగ్గర పెట్టుకుంటే ఇంకా మనకు చాలా మంచి జరుగుతుంది, ఇంకా చాలా మనకు మేలు జరుగుతుంది అని అనుకోవాలి కదా ఎవరైనా. కానీ వీళ్ళు ఏం చేస్తారంట, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పందుల్లోనికి దయ్యాలు పంపించేసి ఆ పందుల్ని సముద్రంలో పడి చచ్చిపోయాలు చేసినాడని తెలిసిందో వీళ్ళు ఏం చేస్తున్నారు, యేసు ప్రభు ఆ ఊరికి వస్తుంటే ఆ ఊరి వాళ్ళందరూ యేసు ప్రభును ఎదురుగా వచ్చి, అయ్యా నువ్వు మా ఊరికి రావద్దు, యేసు ప్రభు మా ఊరికి రావద్దు అని చెప్పేసి యేసు ప్రభును వారి ఊరిలోనికి ఆహ్వానించకుండా యేసు ప్రభే వారి ఊరిలోకి వస్తుంటే వద్దని వెనక్కి పంపించేశారు. ఎప్పుడైతే వద్దని వెనక్కి పంపించేశారో అక్కడ కొందరు విశ్లేషకులు ఏమైనా చెప్తారంటే ఆ దయ్యములు, ఆ పందుల్లో పట్టిన దయ్యములు అన్నీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళ మీదకి వచ్చేసాయంట. ఎప్పుడైతే ఈ ఊర్లో వాళ్ళ మీదకి వచ్చేసాయో అప్పుడు వీళ్ళు ఆ దయ్యములు పట్టిన ఆత్మల చేత, ఆ దయ్యముల చేత, అపవిత్ర ఆత్మల పీడింపుల చేత యేసు ప్రభును వద్దనుకుని వెళ్ళేశారు. వాళ్ళ బ్రతుకు ఎలాగైందంటే పందుల బ్రతుకు వలె, కంపు కొట్టుతున్న బ్రతుకు వలె మారిందంట. పంది ఏమన్నా నీట్గా ఉంటుందా, చల్లనుతుంది, దాని బ్రతికే బురద బ్రతుకు, కంపు బ్రతుకు. అంటే నేనేం చెప్పాలనుకుంటే యేసు ప్రభు అన్నీ బాగు చేసి వాళ్ళకున్న దయ్యమును అపవిత్రాత్మ శక్తిని అన్నిటినీ నుంచి విడుదల పంపించిన తర్వాత యేసు ప్రభు ఆ ఊరిలో ఉన్న వాళ్ళకు కూడా అలాంటి అపవిత్రాత్మల నుంచి విడుదలనిచ్చి మేలు చేయాలని ఆ ఊరికి వస్తుంటే ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు, మా ఊరికి నువ్వు రావద్దు, మా ఊరిలోకి నువ్వు ప్రవేశించొద్దని చెప్పేసి యేసుక్రీస్తుని రిజెక్ట్ చేసినారు. ఎప్పుడైతే యేసు ప్రభుని రిజెక్ట్ చేసినారో ఆ దయ్యములన్నీ వీళ్ళకి పట్టుబడి అపవిత్రాత్మ చేత వీళ్ళు బాధింపబడి వీళ్ళ బతుకు కంపు కొట్టే బతుకులాగా మారింది. ఎలా మారింది, ఇతరులు చూసి అసహించుకునే బ్రతుకులాగా, ఇతరులు చూసి నీచులుగా ఎంచుకునే బాగాలాగా, ఇతరులు చూసి వెక్కిరించే వాళ్ళలాగా, ఇతరులు చూసి ఇలా బ్రతుకు అనుకునేలాగా ఇలా బ్రతుకు తయారైంది. అర్థమైందా? నేను 3 విషయాలు మీకు చెప్పాను. ఒక విషయం ఏంటి, ఫస్ట్ విషయం అందరినీ వదులుకొని అందరికీ దూరం అయ్యి ఒంటరైన అబ్రహాము వస్తున్న దేవుని సేవకుడైన అబ్రహాంని తన దగ్గర చేరదీయకుండా, తన దగ్గర ఆశ్రమం ఇవ్వకుండా రిజెక్ట్ చేసిన అబీమెలెకు దేవుణ్ణి రిజెక్ట్ చేసి తనకు రావాల్సిన ఆశీర్వాద తలుపులన్నింటినీ మూసేసుకున్నాడు, తన చేతులతో తానే మూసేసుకున్నాడు. రెండోదిగా ఆకలితో కనీస అవసరాన్ని కూడా తీర్చుకోలేకుండా దేవుని సేవకున్న దావీదు తన దగ్గరికి వస్తే తను ఆ అవసరాన్ని తీర్చే స్థితిలో స్థాయిలో ఉన్నా కూడా దేవుని సేవకుడికి ఇవ్వకుండా దేవుని రిజెక్ట్ చేసిన నాబాలు జీవితంలోకి, ఆ కుటుంబంలోనికి భయంకరమైన భయం పుట్టించే పరిస్థితులు వచ్చేసి అతన్ని
నాశనం చేసాయి, ఆ కుటుంబ సభ్యుల్ని నాశనం చేశాయి. మూడోదిగా సమస్త అపవిత్రాత్మల నుంచి, దయ్యముల నుంచి, సమస్త కష్టములు, శ్రమలు, వ్యాధులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదలనిచ్చే యేసు ప్రభు ఆ ఊరికి వస్తుంటే ఆ గదిరేనీల వాసలందు నువ్వు మా ఊరికి రావద్దు అని చెప్పేసి యేసు ప్రభును రిజెక్ట్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలన్నీ అపవిత్రాత్మలతో, దయ్యముల చేత పీడింపబడి వాళ్ళ బ్రతుకులే కంపు కొట్టే బ్రతులుగా మారిపోయాయి. మళ్ళీ మనం దేవుని సేవకుల్ని యాక్సెప్ట్ చేస్తున్నామా, రిజెక్ట్ చేస్తున్నామా? అన్ని ఒంటరిగా ఉన్న దేవుని సేవకుల్ని మనం ఆదుకుంటున్నామా, ఆదుకోవట్లేదా? కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న దేవుని సేవకులకి మనం ఆర్థికంగా అన్ని విషయంలో బాగున్నా మనం ఆ సేవకులను ఆదుకుంటున్నామా, ఆదుకోవట్లేదా? అన్ని మేలు చేసే, అన్ని రోగముల నుంచి, అన్ని దైవ శక్తుల నుంచి విడుదలనిచ్చే దేవుని సేవకుల్ని మనం మన ఇంటిలోనికి ఆహ్వానించి మనం వారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నామా, లేకపోతే ప్రార్థన చేసుకోకుండా మన ఇష్ట ప్రకారం మనం ఉన్నామా? మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టే యేసు ప్రభు మన ఇంటికి రావాలా, రాకూడదు అనేది డిసైడ్ ఉంటుంది. యేసు ప్రభు మన ఇంటికి వస్తే కలిగే లాభాలు ఏంటో పోయినసారి కుటుంబ ప్రార్థనలో మీరు విన్నారు. యేసు ప్రభును మనం రిజెక్ట్ చేస్తే, అంటే దేవుని సేవకుని రిజెక్ట్ చేస్తే మన జీవితంలో కలిగే నష్టములేంటో మనం చూస్తున్నాం. మనకు వచ్చే ఆశీర్వాదపు తలుపులన్నీ, పిల్లల విషయంలో వచ్చే ఆశీర్వాదం, మనం చేస్తున్న పని విషయంలో వస్తున్న ఆశీర్వాదం, కుటుంబ విషయంలో వస్తున్న ఆశీర్వాదం, రకరకాల విషయాల్లో, మన భూమి పంట విషయంలో, పశువుల విషయంలో అన్ని రకాల ఆశీర్వాదాలు క్లోజ్, ఏమీ రావు. రెండోదిగా మన జీవితంలోకి భయమును పుట్టించే పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని నాశనం చేసే పరిస్థితులే మన జీవితంలోకి వస్తాయి. మూడోదిగా మనం అపవిత్ర ఆత్మల చేత, దయ్యముల చేత పీడింపబడి మన జీవితమే ఒక కంపు కొట్టుపోయే స్థితికి, ఒక నీచమైన స్థితికి, దారుణమైన పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటాం. కాబట్టి దేవుని సేవకులు మనము ఏ విధంగా చూస్తున్నాం, దేవుని సేవకుని మనము ఎలాగా మనం ఇంటిలోకి ఆహ్వానిస్తున్నామా, ఇంట్లోకి రానివ్వకుండా రిజెక్ట్ చేస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాన్ని బట్టే మనకు ఆశీర్వాదమా లేకపోతే మన మీద నష్టమా అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మనం కూడా డిసైడ్ అవ్వాలి, మనం దేవుని సేవకుల విషయంలో మనం ఎలాగున్నాం, దేవుని సేవకులకు మనం ఆశ్రయం కల్పిస్తున్నామా, కనీస అవసరాలను మనకు తెలిసినప్పుడు మన దగ్గర తీర్చే స్థితి ఉన్నా మనం తీరుస్తున్నామా లేదా, చుట్టూ చివరిగా దేవుని సేవకుని మనం పిలిపించుకొని ప్రార్థనలు చేయించుకుంటున్నామా లేదా, ఈ మూడు విషయాలు మనం ఎలా ఉన్నాము, దేవుని సేవకుల విషయంలో మనం ఎలా ఉన్నాము అనేది మనల్ని మనమే పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించుకోవాలి. కాబట్టి అలాగ దేవుని సేవకులను రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసి మనం ఆహ్వానించుకొని ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగానే ఉండాలి తప్ప దేవుని సేవకులను రిజెక్ట్ చేసి నష్టములను, శాపాలను తెచ్చుకునే బిడ్డలుగా మనం ఉండకూడదని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.